క్యాట్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే చాలామంది స్టూడెంట్స్ భయపడతారు. నాకు క్యాట్లో మ్యాక్సిమం పర్సెంటైల్ వచ్చిందే వీఏఆర్సీ సెక్షన్‌లో. అందులో రీడింగ్ కాంప్రహెన్షన్‌లో చాలా మంచి యాక్యురసీ వచ్చింది. అయితే రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్‌ని నేనైతే ఎట్లా హ్యాండిల్ చేస్తానో మీకిప్పుడు స్ట్రాటజీ చెప్తా. ఎప్పుడైనా సరే నేను ప్యాసేజ్ చదివేటప్పుడు దాన్ని ఇంగ్లీష్ లాగా నేను భావించను. ఏదో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, దాంట్లో గ్రామర్ నేను అర్థం చేసుకోవాలి, ఆ పదాలన్నీ నాకు తెలియాలి అనే దానిపై నేను ఎక్కువగా స్ట్రెస్ తీసుకోను. డెఫినెట్‌గా పదాలు తెలియడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. గ్రామర్ తెలియడం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ నా ఫోకస్ ఎప్పుడు కూడా వాటిపైన కాదు. నా ఫోకస్ దేనిపైన ఉంటుంది? అక్కడ ఒక ఆథర్ ఉన్నారు. ఆయన ఒక ఆర్టికల్ రాశారు. ఆయన ఆర్టికల్ ద్వారా నాకు ఏదో కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆయన ఉద్దేశ్యం ఏంటి? వాట్ ఈస్ దట్ హి ఈస్ ట్రైయింగ్ టు కన్వే టు మీ అనే యాంగిల్‌లో నేనది చదవడం మొదలుపెడతాను. చదివేటప్పుడు ఆయన కోపంగా చెప్తున్నారా? నవ్వుతూ చెప్తున్నారా? బాధతో చెప్తున్నారా? పొగుడుతూ చెప్తున్నారా? తిడుతూ చెప్తున్నారా? అనలిటికల్‌గా చెప్తున్నారా? డిస్క్రిప్టివ్‌గా చెప్తున్నారా? ఇట్లా నేను అబ్జర్వ్ చేస్తాను. ఎప్పుడైతే అది అబ్జర్వ్ చేసుకుంటూ నేను చదువుతానో నాకు ఆయన టోన్ అనేది తెలుస్తుంది. అలాగే చెప్పేటప్పుడు ఆయన యొక్క ఉద్దేశ్యం ఏంటి? దేని గురించి చెప్పాలని ట్రై చేస్తున్నారు ఆయన? అసలు మెయిన్ పాయింట్ ఏంటి? సపోర్టింగ్ పాయింట్స్ ఏంటి? ఈ రకంగా కూడా ఆలోచిస్తూ వెళ్తాను. ఇట్లా ఆలోచించడం వల్ల ఆయన మెయిన్ ఐడియా ఏంటి? సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని తెలుస్తుంది. సో చదివేటప్పుడు టోన్‌ని అర్థం చేసుకుంటూ, ఆయన సెంట్రల్ ఐడియా అంటే ఏం చెప్పాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారనే దాన్ని అర్థం చేసుకుంటూ నేను చదువుకుంటూ వెళ్తాను. అలాగే ఆయన ఆర్గ్యుమెంట్‌ని ఎలా స్ట్రక్చర్ చేస్తున్నారు, ప్యాసేజ్ అంటే పారాగ్రాఫ్‌కి ఎలా ట్రాన్సిషన్ అవుతున్నారు. ఫస్ట్ పారాగ్రాఫ్‌లో ఆయన ఏం చెప్పారు, సెకండ్ పారాగ్రాఫ్‌లో ఏం చెప్తున్నారు, ఎట్లా ట్రాన్సిషన్ అవుతున్నారు, ఎట్లా స్ట్రక్చర్ చేస్తున్నారు ఆయన ఆర్గ్యుమెంట్‌ని, ఎలాంటి యాస్పెక్ట్స్ పైన నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే క్యాట్లో ఇట్లా మనం రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని చదివితే మన యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ అనేది, కాంప్రహెన్షన్ అనేది, డెప్త్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఆన్సర్స్ మనం రాక్ సాలిడ్‌గా, అక్యురేట్‌గా, హైలీ అక్యురేట్‌గా మనం ఆన్సర్ చేయగలుగుతాం.